దాంట్లోకి వెళ్లే ముందు పట్టాభి గారు, ఇప్పుడు సంజయ్ గారు ఏమంటారంటే, పట్టాభి గారు నమస్తే. సంజయ్ గారు ఏమంటారంటే, ఇంకా చాలా మంది దేశంలో చాలా మంది ఇది మాట్లాడుతున్నారు, టెక్నికల్గా అది ఉంది, దాన్ని అలా చేయొచ్చు, దీన్ని అలా చేయొచ్చు, ఎనీ డివైస్ కెన్ బి హ్యాక్ అనే ఒకటి ఉంది అని చెప్పి. నా పాయింట్ ఏంటంటే, వీళ్ళందరూ ఓడిపోయినాక మాట్లాడుతున్నారు, గెలిచినప్పుడు ఎవరు మాట్లాడట్లా. లక్ష్మణ్ గారు కూడా నా కామెంట్స్ని సపోర్ట్ చేశారు. అంతా ఓడిపోయినాకే మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడవచ్చు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడవచ్చు, మోడీ గారు మాట్లాడవచ్చు, రాహుల్ గాంధీ మాట్లాడవచ్చు. ఓడిపోయినప్పుడు మాత్రమే, గెలిచినప్పుడు మళ్ళీ అందరూ దాని గురించి సైలెంట్గా ఉంటారు. సో గడిచిన కొన్ని సంవత్సరాలుగా మాత్రం మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు అంతా ఒకే మాట మీద ఉన్నారు. ఈవీఎంస్ ఆర్ గుడ్, రైట్. ఈ మధ్య మస్క్ ఏదో ఒకటి టంగ్ స్లిప్ అయ్యాడు, అది నిజమా అబద్ధమో తెలియదు, నాకు తెలియదు. ఆయన పెద్ద టెకీ, మరి ఆయన ఎందుకు అన్నాడో తెలియదు. మస్కే అన్నాడు కదా తీసేయాలని వీళ్ళు మొదలుపెట్టారు. సో ఈ నేపథ్యంలో అసలు ఏంటి ఈవీఎం యొక్క సాంక్టిటీ మీద ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఇన్ని సంవత్సరాల తర్వాత, దాదాపు 25-30 సంవత్సరాల తర్వాత? వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే అండి. 2019లో తెలుగుదేశం పార్టీ, మా పార్టీ ఆనాటి ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. మాకు కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చాయి. ఆ రోజున మేము ఈవీఎంల మీద ఏమి డౌట్స్ ఎక్స్ప్రెస్ చేయాల. చంద్రబాబు నాయుడు గారు మీడియా ముందుకు వచ్చి నేను ఈవీఎం వల్లే ఓడిపోయాననే అనలా. నేను ప్రజా తీర్పుని శిరస గౌరవిస్తాను, మేము దీని నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుంటాం, ఇంకా మెరుగ్గా భవిష్యత్తులో పనిచేస్తాం అని చెప్పి హుందాగా ప్రజా తీర్పుని స్వీకరించాం 2019లో. మాకు వచ్చింది 23 సీట్లు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, ఎవరు ఎన్నికల్లో ఓటమి పాలైనా కానీ ఈవీఎంల మీద నెపం నెడతా ఉన్నారు. మన సుప్రీంకోర్టు కూడా ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేసింది. మన ఈ మధ్య ఒక పిల్ దాఖలు చేశారు, మళ్ళీ బ్యాలెట్ పేపర్స్ రావాలని చెప్పి ఒక పిల్ దాఖలు చేస్తే దాన్ని రిజెక్ట్ చేస్తూ సుప్రీంకోర్టు కూడా ఇదే మాట అంది. యు సే ఈవీఎంస్ ఆర్ ట్యాంపర్డ్ వెన్ యూ లూజ్ అండ్ దే ఆర్ నాట్ ట్యాంపర్డ్ వెన్ యూ విన్ అని సుప్రీంకోర్టే, మనం ఏదైతే అనుకున్నామో అది సుప్రీంకోర్టే అంది. మీరు గెలిచినప్పుడేమో ఈవీఎంలు బాగా పనిచేస్తే, ఓడిపోయినప్పుడు మాత్రం ఈవీఎంలు ట్యాంపర్ చేశారని మీరు ఎందుకు మాట్లాడతారని చెప్పి. కాబట్టి ఈ వాదన అనేది కరెక్ట్ కాదు వికే గారు. ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు ఈవీఎంలు ట్యాంపర్ చేసే టెక్నాలజీ అందుబాటులో ఉంటే, నిజంగా హైపోథెటికల్గా అనుకుందామండి, ఒకవేళ అటువంటి టెక్నాలజీ అందుబాటులో ఉందనుకుందాం, 2024 జనరల్ ఎలక్షన్ అప్పుడు బీజేపీ స్లోగన్ ఏంటంటే అబ్కి బార్ 400 పార్. అవును, ఈసారి మనం 400 సీట్లు దాటబోతున్నాం అన్నది వాళ్ళ స్లోగన్ అండి. కానీ ఎన్ని వచ్చినాయండి భారతీయ జనతా పార్టీకి? 240 సీట్లు వచ్చాయి. నిజంగా అటువంటి అద్భుతమైన టెక్నాలజీ, ఈవీఎంలను ట్యాంపర్ చేసే టెక్నాలజీ అందుబాటులో ఉంటే 400 పార్ అయిపోయేది కదా. 240 సీట్లకి భారతీయ జనతా పార్టీ ఎందుకు పరిమితం అవుతుంది? ప్రతిపక్ష ఇండియా అలయన్స్కి భారీగా సీట్లు ఎలా పెరుగుతాయి? కాంగ్రెస్కి 99 సీట్లు, సమాజ్వాదీ పార్టీకి 37, తృణమూల్ కాంగ్రెస్కి 29. ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి సార్? అదేవిధంగా 2023లో కర్ణాటకలో జరిగినటువంటి, ఇంకా ఫ్యాక్ట్ చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా వచ్చింది. యా, యు ఆర్ రైట్. గతంలో లేనటువంటి ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ పార్టీ సంపాదించుకుంది. ఇప్పుడు అదేవిధంగా కర్ణాటకలో జరిగిన ఎలక్షన్లో 135 సీట్లలో కాంగ్రెస్ గెలిచింది. బీజేపీ 38 స్థానాలు కోల్పోయి 66 సీట్లకే పరిమితమైంది.